రథసప్తమి సందర్భంగా వ్యాస మహర్షి యోగా సొసైటీ వారు ఈ నెల 9 ఆదివారం సిద్దిపేటలో నిర్వహించిన శతసహస్ర సూర్య నమస్కార ప్రదర్శనలో సూర్యాపేటకు చెందిన సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం నుండి 27 మంది సాధకుల్లో 15 మంది మహిళలు, 10 మంది పురుషులు, 2 చిన్నారులు పాల్గొనగా అందులో పి నాగలక్ష్మి అనే సాధకురాలు 803 సార్లు సూర్య నమస్కారాలు చేసి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చినట్లు సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం యోగా గురువు చాడ పాపిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రథసప్తమి సందర్భంగా వ్యాస మహర్షి యోగా సొసైటీ వారు ఈ నెల 9 ఆదివారం సిద్దిపేటలో నిర్వహించిన శతసహస్ర సూర్య నమస్కార ప్రదర్శనలో సూర్యాపేటకు చెందిన సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం నుండి 27 మంది సాధకులలో 15 మంది మహిళలు, 10 మంది పురుషులు, 2 చిన్నారులు పాల్గొనగా అందులో పి నాగలక్ష్మి అనే సాధకురాలు 803 సార్లు సూర్య నమస్కారాలు చేసి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చినట్లు సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం యోగా గురువు చాడ పాపిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతేకాకుండా పాల్గొన్న వారిలో ప్రతి ఒక్కరూ 108 సార్లకు పైగా సూర్య నమస్కారాలు చేసి ప్రతిభ కనబర్చినట్లు తెలిపారు. గత 10 సంవత్సరాల నుండి వివిధ ప్రదేశాలలో జరుగుతున్న యోగా పోటీలలో పాల్గొని సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం సాధకులు ఎన్నో బహుమతులు సాధించడం సూర్యాపేటకు గర్వకారణమన్నారు. సూర్య నమస్కారాలు చేయడం వల్ల ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో భాగంగా యోగా కూడా అలవర్చుకోవాలన్నారు.